హలో ఎవ్రీవన్. ఈరోజు శాంతా క్లాస్ గురించి మీలో ఎంతమందికి తెలుసు? అసలు శాంతా క్లాస్ ఫీస్ట్ అనేది ప్రపంచంలో అనేక మంది క్రైస్తవ దేశాలు కలిగి ఉంటున్నారు. అది మీకు తెలుసా? అయితే నేను పాస్టర్ మదన్ మోహన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాంతా క్లాస్ అసలు పేరు సెయింట్ నికోలస్. ఈయన క్రీస్తు శకం 4వ శతాబ్దంలో నేటి టర్కీ ప్రాంతంలో బిషప్గా ఉంటూ వచ్చేవాడు. ఈయన చాలా దయార్థ హృదయము కలిగి, ఔదార్యం అనగా ఇచ్చే గుణము కలిగి ఉంటూ ఉండేవాడు. తన దగ్గరికి అనేక మంది పిల్లలు వచ్చి వారి యొక్క అవసరతలను చెప్తూ వచ్చేవారు. ఆ సమయంలో ఆయన ఏమీ చెప్పేవాడు కాదు, కానీ అదే రాత్రి వారు అడిగినటువంటి ఏదైతే అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను వారికి తెలియకుండా వారి యొక్క గృహాలు బయట జారవిడుస్తూ వచ్చేవాడు. అనగా వారికి ఇచ్చి వస్తూ ఉండేవాడు. అయితే ఈ యొక్క విషయాన్ని తర్వాత వారు గ్రహించి ఆయన్ని ఏ విధంగా అభివర్ణిస్తూ వచ్చారంటే గిఫ్ట్ గివర్గా అభివర్ణిస్తూ వచ్చారు. అనగా బహుమానములు ఇచ్చేవానిగా ఆయన్ను అభివర్ణిస్తూ వచ్చేవారు. తర్వాత కాలంలో ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ యొక్క విషయము ప్రపంచ దేశాల్లో మరి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్కి ప్రాకుతూ వచ్చింది. అప్పుడు వారు శాంతా క్లాజును చాలా చక్కగా బహుమానములు ఇచ్చు వ్యక్తిగా, పిల్లలకు మరి ముఖ్యంగా బహుమానాలు ఇచ్చు వ్యక్తిగా వారు అభివర్ణిస్తూ దానిని డిసెంబర్ 6ని మరి ముఖ్యంగా డిసెంబర్ 6వ తేదీన శాంతా క్లాజ్ ఫీస్ట్గా ప్రకటిస్తూ నేటికి కూడా దానిని వారు కలిగి ఉంటూ ఉన్నారు. తర్వాత కాలంలో మూర్ 1800స్లో జాగ్రత్తగా గమనించినప్పుడు మూర్ అనే వ్యక్తి రచయిత అండి ఈయన. తర్వాత థామస్ నాస్ అనే వ్యక్తి శాంతా క్లాజు ఎలాగన ఇస్తూ వచ్చేవాడు అని ఆయనకున్నటువంటి ఆ ఒక రెడ్ డ్రెస్ వేసుకుని, వైట్ బర్డ్ అనగా తెల్లటి గడ్డం పెట్టుకుని, అదేవిధంగా ఒక వైట్ హార్స్ మీద ఆయన అనేకమైనటువంటి బహుమానములు తీసుకుని వచ్చి పిల్లలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క కార్టూన్ విధానంలో ఆయన ఏ విధంగా ఉంటాడు, ఎలాగున్న బహుమానములు తీసుకొస్తాడు అనే దాన్ని వివరిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో డచ్ వారు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క సెటిలర్స్గా నేటి అమెరికాలో న్యూయార్క్లో సెటిల్ అయినప్పుడు వారు కూడా ఈ యొక్క శాంతా క్లాజ్ ఫీస్ట్ డేని జరుపుతూ వస్తూ ఉండేవారు. మనము ఈ యొక్క శాంతా క్లాజ్ ద్వారా నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం ఏమిటి అంటే, దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకు బహుమానముగా ఇచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించను అనే మాట ఉంటుంది. ఆ కుమారుణ్ణి బహుమానముగా మనం స్వీకరించటమే నిజంగా ఈ యొక్క గిఫ్ట్ గివింగ్కి పరమార్థము. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.